వెల్కమ్ బ్యాక్. చిన్నబాబుకు కోపం వచ్చింది. ఓవైపు అధికార పార్టీ వ్యూహాలను అందుకోలేక టెన్షన్తో పాటు మరోవైపు శంఖారావం అంటూ చేపట్టిన సభలు చప్పగా సాగుతున్నాయి. భారీ సభలంటూ పచ్చ మీడియాలో ఊదరగొట్టించుకుని రియల్ పిక్చర్లో జనం లేకపోవడంతో లోకేష్ ఫ్రస్ట్రేషన్కు గురవుతున్నాడు. శంఖారావం వైపు పార్టీ కార్యకర్తలే కాదు జనాలు కూడా చూడకపోవడంతో చప్పగా సాగుతున్నాయి. దీంతో ఆ కోపాన్ని నాయకులపై చూపెడుతున్నాడు చిన్నబాబు. విశాఖపట్నంలో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ నాయుడు. అసలు ఏం జరుగుతోంది ఈ సభలో? లోకేష్ ఫ్రస్ట్రేషన్ కి కారణం ఏంటి? లీడర్లపైన ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. ఏం జరుగుతోంది నాయుడు? చాలా భారీ అంచనాలతో సభలు పెడుతున్నారు. ఎల్లో మీడియాలో ఏం చూపిస్తున్నారో కూడా చూస్తున్నాం. రియల్ పిక్చర్ ఏంటి అసలు? బిందు, ఉత్తరాంధ్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో యాత్రలను చేపట్టారు. ఆయన పాదయాత్ర చేయని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సభలన్నీ కూడా జనాలు లేక పేవలంగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున లోకేష్ సభకు జనాలను సమీకరించాలని అట్నుండి టీడీపీ అధిష్టానం కానీ లేదంటే లోకేష్ కానీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్తున్నప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో జనాలు ఎక్కడా కూడా రాకపోవడంతో నారా లోకేష్లో ఒక ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. దీంతో కార్యకర్తల మీద నాయకుల మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలని తాను చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు జనాలను సమీకరించలేకపోతున్నారంటూ కూడా నాయకుల మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ సభలకే కాదు మరోవైపు చంద్రబాబు చేపడుతున్న కదలరా సభలకి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తుంది. ఒకవైపు ఎల్లో మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో అయితే తెలుగుదేశం పార్టీ ఎటువంటి సభలు కానీ సమావేశాలు కానీ నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజల నుండి స్పందన లభించడం లేదు. దీంతో లోకేష్ కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ పార్టీ నాయకుల మీద తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు జనాలను సమీకరించడం రాలేదంటూ కూడా వారి మీద మండిపడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీంతో లోకేష్ చంద్రబాబు బ్యాలెన్స్ తప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా విమర్శలు కురిపిస్తున్నారు. ఉత్తరాంధ్రకి సంబంధించిన అయితే ఉత్తరాంధ్రలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదని లోకేష్ మాట్లాడుతున్నారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగింది. మూలపేట పోర్టు కానీ లేదంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ లేదంటే కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఉద్దానంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూపించడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న వెనకబాటును తొలగించేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా కూడా చేయడం జరిగింది. ఎన్నో అంతర్జాతీయ పరిశ్రమలు విశాఖకు వచ్చాయి. ఇటువంటి అభివృద్ధి పదంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ పయనిస్తుంటే లోకేష్ మాత్రం ప్రెస్టేషన్లో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. దీని మీద లోకేష్ వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రజల నుండి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిందు. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.